బతకడం ప్రతివాడు బతుకుతుంటాడు. కానీ ఒక బద్ధత లేదా? మోక్షశాస్త్రాన్ని అర్థశాస్త్రంగా చేసుకుని అర్థకారిత్వాన్ని కానీ నువ్వు చేసుకుంటావే, ఆయన ఇంతకంటే దౌర్భాగ్యం ఉందిట్రా అని చెప్పి ఆ రకంగా అన్నట్టు. అందువల్ల వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమిడిపోయింది అన్నాడు. గ్రంథం ఉంటుంది, అందులో ఒక సారం ఉంటుంది సరా, ఆ సారం ఏది? కథా సారము తతో గత, వాడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. అందుచేత కారిత కణలోభేన కథాసారస్తతో గత అత్యుగ్ర భూరి కర్మాణ, భయంకరమైనటువంటి కర్మలు చేసేవాళ్ళు నాస్తికులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ తీర్థముల యందు క్షేత్రముల యందు ఉన్నారో అప్పుడు ఆ కారణం చేత తీర్థముల్లో సారంగాస్తా వెళ్ళిపోయింది. ఎవరైతే కామక్రోధాదుల్ని జయించలేకుండా దానికి లోపడి ఉంటూ ఉంటారో ఆ రకంగా ఉండి ఎంత తపస్సు చేస్తూ ఉంటారు. కానీ వెంటనే కోపం రావడం, వెంటనే శాపాలు పెట్టినట్టుగా మాట్లాడుతున్నాం, కఠినమైన భాషణం చేస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం పోయింది అన్నాడు? తపస్సారస్తతో గత అన్నమాట. తపస్సు యొక్క సారంగాస్తా పోయింది. అందుకోసం కోపాలు ఎక్కువ పనికిరావు. కోపాన్ని జయిస్తే ముందు తర్వాత తపస్సు సంగతి అనమాట. అందుచేత